బర్డ్ ఫ్లూ ఎక్కడ చూసినా ఇదే గోల. అసలు చికెన్ తినాలంటేనే భయమేస్తోంది. వారానికి 2-3 సార్లు చికెన్ తినేవాళ్ళు కూడా చికెన్ను పక్కన పెట్టేసి మటన్ వైపు అలాగే చేపల వైపు చూస్తున్నారు. అయితే బర్డ్ ఫ్లూ ఎంత ప్రమాదకరమైందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకి ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే దీనికి పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బర్డ్ ఫ్లూ మన తెలుగు రాష్ట్రాలను చాలా భయపడుతుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఆంధ్రప్రదేశ్లోని లక్షల కోళ్లు చనిపోయాయి. ఇక తెలంగాణలో అయితే వేలల్లో కోళ్లు చనిపోయాయి. గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని కోళ్ల ఫామ్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్లు చనిపోయిన ఫామ్ చుట్టూ కొన్ని ఆంక్షలైతే వాళ్ళు విధించడం జరిగింది. తర్వాత చనిపోయిన కోళ్లను వాటి గుడ్లను పెద్ద గోతులు తీసి వాటిని పూడ్చిపెట్టడం జరిగింది. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అక్కడ సంబంధించిన పూర్తి జాగ్రత్తలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఏపీ నుంచి వచ్చే కోళ్లను వాటి గుడ్లను తమ రాష్ట్రంలోకి రాకుండా రాష్ట్ర సరిహద్దుల నుండి చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తుందా అనే భయం చాలామందిలో మొదలైంది. అయితే అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనుషులకు ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో కూడా మనం ఈ వీడియోలో తీసుకుందాం. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అసలు బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుందో తెలుసా? పక్షులకు సోకే H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్నే బర్డ్ ఫ్లూ అంటున్నాం. ఈ వైరస్ సోకిన పక్షులు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి పక్షులకు కూడా ఇది వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ వల్ల కోళ్ళు పక్షులు మరణించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వైరస్ సోకిన పక్షుల దగ్గరకు వెళ్ళినా బర్డ్ ఫ్లూ సోకుతుంది. అలాగే వైరస్ సోకిన పక్షి కళ్ళు, నోటి నుంచి వచ్చే ద్రవాలు, రెట్టల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. పక్షుల వల్లే ఈ వైరస్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతుంది అని వైద్యులు చెప్తున్నారు. అయితే బర్డ్ ఫ్లూ సోకితే మనుషులు మరణిస్తారా అంటే ఇప్పుడు తెలుసుకుందాం. కోళ్ల ఫామ్ నిర్వహించేవారు, పక్షులతో వ్యాపారం చేసేవారు ఎక్కువ సమయం వాటితోనే గడుపుతూ ఉంటారు. అలాంటి వారికి బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వైరస్ వల్ల మనుషులు మరణించే ముప్పు చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక బర్డ్ ఫ్లూ వ్యాపించిన చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యక్తుల్లో దగ్గు, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, జలుబు వంటి లక్షణాలు, కొందరిలో అయితే జ్వరం తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది అని, అటువంటి వాళ్ళు వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. ఇక డాక్టర్ల సూచనలతో పారాసెటమాల్ లేదా ఇతర యాంటీవైరల్ మందులు వేసుకుంటే సులువుగా ఈ బర్డ్ ఫ్లూ లక్షణాల నుంచి బయటకు పడవచ్చని మనకు డాక్టర్లు సూచించడం జరిగింది. చికెన్ తినాలి అనుకునే వాళ్ళు ఈ జాగ్రత్తలను పాటించండి. చికెన్ తినడం ద్వారా మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇలా బర్డ్ ఫ్లూ వ్యాపించే ప్రమాదం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ భయం నుంచి కూడా మనం బయటపడవచ్చని చెప్పడం జరిగింది. కోడిగుడ్లను, మాంసాన్ని తినాలి అనుకునే వాళ్ళు బాగా వాటిని ఉడికించి తినాలి అని చెప్పడం జరిగింది. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటిని ఉడికించి తింటే మనకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పడం జరిగింది. 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉడికించి తినడం వల్ల ఇందులో ఎటువంటి వైరస్ ఉండదని డాక్టర్లు చెప్తున్నారు. పచ్చిగా సరిగా ఉడకని సగం సగం కాల్చిన కోడి మాంసం తినొద్దని సూచిస్తున్నారు. ఉదాహరణకు చాలామంది కడ్డీ మాంసం అయితే తింటుంటారు. దీన్ని తినడం ద్వారా అది సగం సగం ఉడికి ఉంటుంది. అప్పుడు వైరస్ అందులో ఇంకా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. పచ్చి చికెన్ను చేతులతో ముట్టుకున్న తర్వాత లేదా ఆ చికెన్ను పెట్టిన ప్రాంతాలను చేతులతో ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పడం జరిగింది. ఇక ఈ వైరస్ తీవ్రత మీ ప్రాంతంలో ఎక్కువగా ఉంటే కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన ప్రాంతంలో చనిపోయిన పక్షులను కానీ కోళ్లను కానీ తాకకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. ఈ జాగ్రత్తలను పాటిస్తూ మనం చికెన్ తింటే ఎటువంటి ప్రమాదం ఉండదని డాక్టర్లు సూచిస్తున్నారు.